రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాం. 23వ అధ్యాయం 27వ వచనం. నిన్ను బట్టే మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. ఇక్కడ వాక్యములో నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశములలో వారిలో ఓడిపోవు. నీవు సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. నీవు ఏ విషయములో కూడా ఇక మీదట ఓడిపోవు. నీవు పోవు సర్వ దేశమంతటిలో ఆ వాటము నువ్వు చూడవు. ఇదిగో నీ ఎదుట నుండి శత్రువులను నేను పారజేసేదను, పారిపోవుదురు. ఈ వాక్యములో మీరు గమనించినట్లయితే నీవు ఎన్నడూ ఏ విషయములో కూడా ఓడిపోవు. చూడండి, కొన్నిసార్లు మీరు గమనించాలి, ఓటమిలో నిలిచినటువంటి పరిస్థితులు. ఎందుకు మనుష్యుడు ఓటమి పాలవుతున్నటువంటి అనుభవాల మధ్యలో ఉన్నారో ఇజ్రాయేలు ప్రజల గురించి దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఇక్కడ మోషే రాసినటువంటి ఆ మాటల్లో దేవుడు వాక్యము 25లో మనం చదివితే 23వ అధ్యాయం 25లో నీ దేవుడైన యెహోవాను సేవించవలెను, అప్పుడు ఆయన ఆరోగ్యమును నీ పానెములను దీవించి ఇదిగో నీ మధ్యలో నుండి రోగమును తొలగిస్తాను. మనుష్యుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు కొన్నిసార్లు ఓటమి నీడలో ఉండటానికి గల కారణం ఏమై ఉన్నది అనేది మనం చూస్తే, దేవుణ్ణి సేవించే విషయములో, యెహోవాను సేవించే విషయములో వారు సరైనటువంటి పద్ధతిలో వారు సేవించటం అంటే ప్రార్థించటం, ప్రభుని వెంబడించటం, ప్రభుతో నడుచుకునటం చాలా జాగ్రత్తగా మనం చేయాలి. అప్పుడు అంటాడు కదా, ఇదిగో నీవు ఇక ఓటమి పాలనేది నువ్వు చూడవు. చవిచూ కొన్ని ఓటమి నీడలో ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు దేవుణ్ణి సేవించే విషయంలో వాక్యం చెప్తుంది ఇలాగా, అరే నేను వాక్యం విన్నాను, ఆ వాక్యమును బట్టి నన్ను నేను సరిచేసుకొని ఆయనతో నేను నడుచుకోవాలనే నిబంధన సేవించటం. ఇది లేకోకుండా వాక్యం విని విడిచిపెట్టేసి నా భక్తి నాదే, నా ప్రార్థన నాదే, దేవుడి వాక్యం దేవుడిదేనని అలా వదిలేయకూడదు. అప్పుడు నీకు ఆరోగ్యము కలుగుద్ది, అప్పుడు నీ ఆహారాన్ని దీవిస్తాడు, అప్పుడు నీవు వెళుతున్న ప్రతి మార్గములు నీకు తోడై ఉంటాడు. ఎక్కడ నీవు ఓటమి పాలు కావు. ఎందుకంటే ఇర్మియాతో అంటారు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనములో, వారు నాతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును, వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఓటమి అనేది రానివ్వను అని చెప్తున్నాడు అక్కడ. వారు నీ పైన విజయము పొందరు, ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకి తోడై ఉన్నట్లయితే ఎక్కడ కూడా ఎటువంటి విషయములో కూడా ఓటమి అనేది నీకు రానివ్వడు అని వాక్యం ఇక్కడ మనకి ఖచ్చితంగా ప్రభు చెప్తున్నటువంటి మాట. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎందుకు ఓటమి పాలవుతున్నారు, ఎందుకు పరాజయ పాలవుతున్నారు, ఎందుకు కొన్నిసార్లు అనేకమైనటువంటి పరిస్థితులుగా మారిపోతున్నటువంటి కారణం ఏమై ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యుద్ధములు. ప్రభు చెప్తున్నాడు, ఆయనను సేవించే విషయంలో, ఆయన యందు భయభక్తులు కలిగే విషయంలో నీవు నడుచుకోగలిగితే, ఆయన నీకు తోడై ఉంటే, ప్రభు మనకు తోడై ఉంటే, ఇదిగో నీవు అన్ని విషయములో నీపైన నీ శత్రువుకి విజయము కలగదు. ఆయన నిన్ను ఎన్నడూ ఓటమి పాలు చేయడు. సమూయేలు గ్రంథములో 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలు ఓడిపోయెను.
అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలు 30,000 మంది వాళ్ళు ఏమైపోయారంటే వారు కూలిపోయినట్లుగా రాయబడి ఉన్నది. ఎంత పరాజయ పాలవటానికి, ఓటమి పాలవటానికి గల కారణము ఏంటి? కారణము ఏమిటి? 11లో మీరు చదివితే మనము, మరియు దేవుని మందసమ పట్టబడిను, అది కాక ఇక్కడ మనం చూస్తే ఏలి 2 కుమారులు కూడా హతులైనట్లుగా రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందసమ పట్టబడి ఉన్నది. ఏలి కుమారులు 2 కూడా వారు హతులైపోయారు. 12వ వచనంలో, ఆనాడు బెనాయేలు కూడా యుద్ధము భూమిలో నుండి పరిగెత్తుకొని వచ్చి ఏమైపోయారంటే చినిగిన బట్టలతో తల మీద ధూళి పోసుకొని సిలోనులో ప్రవేశించినట్లుగా రాయబడి ఉన్నది. కారణము, యెహోవా నిబంధన మందసమ దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వనించినట్లుగా గొప్ప కేకలు వేశారు కానీ అందులో ఉండవలసింది లేదు. 4:5లో మనం చదువుతున్నాం. ఎంత పరాజయ పాలవటానికి గల కారణం ఏంటి? వాక్యం చెప్తున్న మాట ఈరోజు మనం గమనించాలి. ఓటమి పాలవటానికి గల కారణం ఏంటి? మందసమ తీసుకొని వెళ్ళారు, కానీ అందులో ఉండవలసినవి ఉన్నాయా? అలాగే మనం గమనించినట్లయితే అది మోసుకొని వెళ్ళే వాళ్ళలో ఉండవలసినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. ఈ ఏలీ కుమారులు దేవుని మందిరములో దేవుడితో నడిచినప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు, వాళ్ళు దేవుని సన్నిధిగా సహవాసంగా ఉన్నప్పుడు దేవుడికి నచ్చినట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా నడుచుకున్నారా? ఎందుకనని ఏలీ కోడలు కూడా అంటుంది, యెహోవా సన్నిధి మమ్మల్ని ఇశ్రాయేలును విడిచిపెట్టినని. విడిచిపెట్టలా? అర్థమైందండి? దేవుడు చెప్పిన మాటలు వారు వినలేదు. దేవుడు చెప్పినట్లుగా వారు నడుచుకోలేదు. వారు దేవుడు చెప్పినట్లుగా దేవుడితో వారు సహవాసము కలిగినటువంటి అనుభవాలు లేదు. అందువలనే వాక్యం చెప్తున్నటువంటి మాట, అంత నష్టము, ఓటమి పాలవటానికి మూల కారణము అదేనని వాక్యం ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్న మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా మనం అనుసరించాలి. మొదటి దీన వృత్తాంతముల గ్రంథములు 15వ అధ్యాయం 14వ వచనములో మనం చదివితే, అప్పుడు యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకు తాము ప్రతిష్ఠించుకొనిరి. అర్థమైందండి? ఎలాగంట? ఆయన మందసమ మోయుటకు ప్రతిష్ఠ కలిగినటువంటి వారుగా తాము ప్రతిష్ఠించుకున్నారు. ఈరోజు చాలామంది దేవుడి సన్నిధిలో వస్తున్నారు, పరిచర్య చేయటానికి ఇష్టపడుతున్నారు, దేవుడు పని చేయటానికి ఇష్టపడుతున్నారు, దేవునితో నడవటానికి ఇష్టపడుతున్నారు. కానీ పిల్లరా, ఆ మందసమ మోయాలంటే ఇక్కడ చెప్తున్న మాట, మనము దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకుంటామంటే లోకస్తుల్లాగా మాట్లాడటం, లోకస్తుల్లాగా ప్రవర్తించటం, లోకస్తుల్లాగా వారి ఇష్టానికి తిరగటం కాదండి. దేవుడి ఇష్టం ఉన్నది, ఆయన ఇష్ట ప్రకారంగా మనం జీవించినట్లయితే ఎక్కడ ఓటమి పాలు రాదు. ఏలీ కుమారులకి ఎందుకు ఓటమి పాలు వచ్చిందో తెలుసా? దేవుడు చెప్పిన మాటల కంటే తనకిష్టానికి తిరిగారు. తన విచ్చలవిడితనం ఎక్కువైపోయాయి. అంతటి ఘోర ప్రమాదాలు, అంతమంది కూలిపోవటానికి గల కారణం, ఓటమి పాలవటానికి గల కారణం ఏంటంటే దేవుడు భయము, దేవుడు కట్టడాలు, దేవుని అనుసరించే విషయంలో వీరు శ్రద్ధ లేని, అశ్రద్ధ కలిగి, దేవునితో లోబడక దేవునికి విరోధముగా ఉన్నారు. ఇక్కడ చెప్తున్న మాట, ఆ మందసమ మోయుటకు, అర్థమైందండి, యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలులు
దేవుడైన యెహోవా మందసమ తేవటానికి తాము ప్రతిష్ఠించుకున్నారు. అయ్యో నన్ను నేను నా ప్రాణ ఆత్మ శరీరములు దేవునికి ప్రతి విషయములు ప్రతిష్ఠించుకోవాలి. 15వ అధ్యాయం 13వ వచనంలో కూడా చదవచ్చు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమ ఇదిగో ఎక్కయు ఉండ చేత మనము మన దేవుడైన యెహోవా యొద్దు విధిని బట్టి విచారణ చేత మనము విచారించకుండా చేతనే ఆయన మనలను నాశనము కలుగు చేసెను. ఎందుకు నాశనము కలిగింది? విచారణ చెయ్యాలి. ప్రభువా, నా స్థితి ఎలా ఉంది, నా స్థితిగతులు ఎలా ఉన్నది, నేను అప్పగించినటువంటి పరిచర్యలో నేను ఎలా ఉండాలి, నేను ప్రార్థనకి వెళ్తున్న నా జీవితం ఎలా ఉండాలి అనేది నువ్వు నీలో అది విచారించి ఆయన మనలను నాశనము కలుగు చేసెను. ఎందుకు నాశనము కలుగు చేశారు? అక్కడ వాడు చెప్తున్న మాట విచారించకపోవటం. కావున ఇప్పుడు మీరు ఇదిగో మీ వారిని మిమ్మలను మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమును దాన్ని తేవాలనని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడైనా మీరు ఏం కలిగి ఉండాలంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువగా రెండింతలుగా ప్రభు చేస్తాడు. ఇదే మనకు చెబుతున్న ఆయన కృప, ఆయన నిబంధన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి ఈరోజు నీవు ఏ విషయములో ఓడిపోవు, వాటమి నీడలో ఉండవు. దేవుడు నిన్ను ఆ దేశములో, ఆ ప్రాంతములో నిన్ను ఎలా ఉంచుతానంటున్నాడంటే ఒక ఆశీర్వాదాస్పదముగా ఉంచుతాడు ఆయన. ఓడిపోవటానికి గల కారణం ఏంటంటే దేవుడు కట్టడాలను, విధులను మనం అనుసరించాలి. అప్పుడు నీవు ఓడిపోవు. ఆయన అనుసరించినట్లయితే. అనుసరించకపోతే ఓటమి జరిగింది. ప్రతిష్ఠించుకున్న అనుభవాలు లేకపోవటం వలన వాళ్ళు కూలిపోయినట్లుగా, ఓటమి పాలైనట్లుగా రాయబడింది. ఇక్కడ కూడా చెప్తున్న మాట, ఇదిగో వాళ్ళు ప్రతిష్ఠించుకోకపోవటం వలన, విచారించలేకపోవటం వలన నాశనము కొని తెచ్చుకున్నాను. నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోయావు, ఎక్కడ ఓటమి అయ్యింది, ఎక్కడ వ్యతిరేకత వచ్చింది, ఎక్కడ ప్రతికూలతలు ఉన్నాయో ఒక్కసారి దేవుడిలో ఏ లోపము లేదండి. లోపమంతా మనుషుల్లోనే. ఎక్కడ నువ్వు తప్పిపోయావు ఒక్కసారి నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని, నన్ను నేను దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటాను, నా ప్రాణము, ఆత్మ, శరీరము దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ జీవితములో, ఆత్మీయ జీవితములో వాటమి పాలనేది రానివ్వడు. ఆయన నీ మీద, నీతో వ్యతిరేకంగా చేస్తున్న శత్రువైన సాతాన్ని వెళ్ళగొట్టెదరని రాయబడి ఉన్నది. కాబట్టి నిశ్చయముగా ఈ మాటలన్నీ ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్పు జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం. ఏ విషయములో వాటమిగా ఉన్నారు, ఏ విషయములోనైనా అనగారిపోయినట్లుగా, ఏ విషయములో కొన్ని వ్యతిరేక స్వభావాలు ఉన్నాయేమో, అవును నాయన, సూటిగా వాక్యముతో మాట్లాడి ఉన్నారు. మిమ్మల్ని సేవించే విషయములు, కట్టడాలు అనుసరించే విషయములు అయ్యా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని, ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠించగలిగినటువంటి వారుగా, ఎక్కడ కూడా చెడుతనానికి త్రోవ లేకుండా పరిపూర్ణమైన పరిశుద్ధతలో నడిపించమని. ఎక్కడనైనా ఓడిపోయారు, శత్రువు లెగుస్తున్నాడు, నిశ్చయముగా శత్రువు వాడి యొక్క కుయుక్తులన్నీ అణిచివేయబడునుగాక, వెళ్ళగొట్టునుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని దీవెన మేలుతో నింపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.